శ్రీ సత్యసాయి జిల్లాలోని అమరాపురం మండలం హేమావతి పంచాయతీలోని తంబాలహట్టి గ్రామాన్ని ఆహుడా చైర్మన్ జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ సందర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపిక కోరిక మేరకు తాజాగా తంబాలహట్టి గ్రామానికి రోడ్లను మంజూరు చేశారు. అంతేకాకుండా ఆ కుటుంబ స్థితిగతులను పరిస్థితులను పరిశీలించి వారికి కావలసినటువంటి సామాగ్రిని నిత్యవసర సరుకులను అందజేయాలని పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు వరుణ్ని ఆదేశించారు. దీంతో పవన్ ఆదేశాల మేరకు ఆయన దీపిక గ్రామాన్ని సందర్శించి వారి ఇంటికి వెళ్లి దీపిక తల్లిదండ్రుల్ని కలిశారు. స్వయంగా డిప్యూటీ సీఎం గారే సామాగ్రిని అందజేయాలని చెప్పడం జరిగిందని వారితో చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తన మనసును మరోసారి చాటుకు చెప్పారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సారు మీ ఇంటికి రాబోయే రోజుల్లో మీకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ పంపించినారు. సార్ అంతకు సారే పర్సనల్గా పార్టీ ఆఫీసర్ సంబంధించి వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయో ఆయన శ్రద్ధ పెట్టి అన్ని ఇక్కడ పంపించినారమ్మా. అవన్నీ మీకు సార్ పంపించినవన్నీ మీకు అందజేయడానికి వచ్చినాము. మేము కూడా చాలా గర్వంగా మా అనంతపురం జిల్లా నుంచి మా బిడ్డ అంత పెద్ద స్థాయికి వెళ్ళింది, భారతదేశానికే మంచి పేరు వచ్చిందని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు. మీకు సారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ రోడ్ మేము ఏదైతే వచ్చింది ఇప్పుడు చూస్తున్నాం ఎంత ఇబ్బందిగా ఉంది ఆ రోడ్ అనేది. ఆ రోడ్ కూడా పొద్దున్న చెప్పంగానే సాయంకాలం కంతా శాంక్షన్ చేయించేస్తారు. ఇమీడియట్ గా పనులు కూడా మొదలు పెడతారు. మహేష్ మనం చూస్తున్నాము భారతదేశపు గర్వాన్ని క్రికెట్ ఏదైతే ఆడారో దానికి వరల్డ్ కప్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్గా ఒక భారతదేశంలో మనం ఎంతో గర్వించాల్సిన విషయం. అందులో భాగంగా ప్లేయర్స్ అందరూ ఉమెన్ ప్లేయర్స్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ పిలిపించుకొని వాళ్ళందరితో మాట్లాడి ఎలా చేశారని చెప్పి అన్ని కూడా మొత్తం వివరాలన్నీ కనుక్కొని అందులో భాగంగా వాళ్ళ కష్టాలు కూడా ఏమి చాలా చెల్లించిపోయినారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రైజ్ మనీతో వచ్చిన డబ్బులతో మేము మా కుటుంబాలను పోషించుకుంటున్నామని వాళ్ళు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. అందులో భాగంగా కెప్టెన్, ఆ జట్టు కెప్టెన్, ఆ టీం ప్లేయర్స్ కెప్టెన్ దీపిక టీసీ ఇక్కడ మడకశిర ప్రాంతం నుంచి ఉన్న అమ్మాయి. సో చాలా గర్వకారణం రాయలసీమకు కూడా, అదేవిధంగా భారతదేశానికి కూడా. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అమ్మాయితో చర్చించినప్పుడు ఎన్నో సమస్యలని, ముఖ్యంగా మొదటిగా రోడ్. ఆ అమ్మాయి ఒకటే కోరింది, సార్ మాకు అక్కడ రోడ్డు వ్యవస్థ చాలా ఇదిగా ఉంది, మాకు మా ఊరికి వెళ్ళాలంటే రోడ్లు లేవంటే పొద్దున్నే మధ్యాహ్నం సార్ ఆ మాట విన్నారు. వినిన వెంటనే సాయంకాలంకంతా ఆ రోడ్డు 3.20 లక్షలతో 3,20 లక్షలతో రోడ్డు కూడా శాంక్షన్ చేసి పనులు కూడా త్వరలోనే మొదలు పెడతారని చెప్పేసి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ కష్టాలని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి నేను ఆదుకోవాలి, వాళ్ళకి నేను తోడు ఉండాలి. ఎందుకంటే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటివి చాలా ఎంకరేజ్ చేసే నాయకుడు. ఇందాక కూడా దీపిక గారితో మాట్లాడుతుంటే ఒకటే చెప్తున్నారు, మేము పవన్ కళ్యాణ్ గారిని ఈజ్ ఇన్స్పైరింగ్ లీడర్ అన్న. ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక పెద్ద స్థాయిలో చూద్దాం అనుకుంటున్నాం అన్న. బికాస్ దట్ లీడర్ లైక్ పవన్ కళ్యాణ్ షుడ్ బి ఇండియన్ పాలిటిక్స్ అన్నా అని ఆ అమ్మాయి చెప్పడంతో చాలా గర్వంగా మేము కూడా ఎంతో గర్వం ఇది. మా నాయకుడు కూడా చంద్రబాబు నిలబడ్డం మా అందరితో నిన్న నుంచి మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ మాతో కోఆర్డినేట్ చేసి పెద్దలందరూ వాళ్ళకి రాబోయే రోజుల్లో ఏవైతే అవసరాలు ఉంటాయో, ఏవైతే వాళ్ళకి జరగడానికి ఉంటాయో, ఎగ్జాంపుల్ వాళ్ళ కిచెన్లోకి కుక్కర్స్ అయితేనేం కానీ, రైస్ కుక్కర్స్ అయితేనేం కానీ, గ్రైండర్స్ అయితేనేం కానీ, ఇంట్లో ఫర్నిచర్ అయితేనేం కానీ, చైర్స్ అయితేనేం కానీ, టేబుల్స్ అయితేనేం కానీ, టీవీ అయితేనేం కానీ, అదేవిధంగా వాళ్ళకి బట్టలు, మగవాళ్ళకు కూడా బట్టలు, అదేవిధంగా సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా వాళ్ళకి చేర్చడం జరిగింది. బెడ్షీట్స్ అయితేనేం కానీ, వాళ్ళకి హాట్ ప్యాక్స్ అయితేనేం కానీ అన్నీ చేర్చామంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి మా పార్టీ ఆఫీసర్లు పెద్దలతో చర్చించి వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ మనం తీర్చాలని చెప్పేసి సారే ఇవన్నీ పంపించడం జరిగింది. ఇవన్నీ తీసుకొని మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకి అందజేయడం కూడా మాకు కూడా ఎంతో గర్వకారం. ఇది అటువంటి నాయకుడి దగ్గర మేము కూడా పనిచేయడం అనేది చాలా గర్వకారం. సో ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అందరికీ దీపిక గారు కూడా చెప్పాము, ఆల్ ద బెస్ట్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ సార్. మేము చాలా ప్రౌడ్. ఎందుకంటే మా రాయలసీమలో మడకశిర లాంటి ప్రాంతంలో, వెనకబడిన ప్రాంతంలో మనం అందరం కలిసి మీరు భారతదేశాన్ని, మన సీమ గర్వాన్ని కూడా నిలబెట్టినందుకు ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం అయిన మన పవన్ సార్ గారికి మా ఊరు తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి ఎప్పుడు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.